నవోదయ జగిత్యాల జిల్లా ప్రజలకు మరియు విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ఎందుకంటే రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం అయితే జగిత్యాల జిల్లాకు నవోదయ పాఠశాలను కేటాయించడం జరిగింది. సో ఈ నవోదయ పాఠశాలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అంటే, సో 1986లో భారతదేశం అంతటా కూడా ప్రతి రాష్ట్రంలో ఈ నవోదయ విద్యా సంస్థలు నెలకొల్పి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను వెలికితీసి, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిభావంతులని వెలికితీసి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, వారి జీవితాలు బాగుపరచాలని ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి విద్యా సంస్థ ఈ నవోదయ విద్యా సంస్థ. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు అయితే 9 ఉన్నాయి. సో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి దగ్గర అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. దీనివల్ల సో మన జగిత్యాల జిల్లా ప్రజలు మరియు విద్యార్థులు లాభ పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కనుక సో నవోదయ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా క్లాసెస్, మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ చేసి పొందుపరచడం జరిగింది. సో 5th నుంచి 6th క్లాస్కి ఎంట్రన్స్కి అయితే మనకైతే లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. 8th నుంచి 9th క్లాస్ ఎవరైతే చదువుతారో వారికి మాత్రమే లాగిన్ ఇవ్వడం జరుగుతుంది, అంటే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 5th నుంచి 6thకు పోయేటువంటి విద్యార్థులకు ఓన్లీ 3 ప్యాటర్న్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. సో ఇందులో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ మొత్తం కూడా మెంటల్ ఎబిలిటీ వచ్చేసి డయాగ్రమెటికల్గానే ఉంటుంది. సో పిక్చర్లు ఐడెంటిఫై చేయడం, డిఫరెంట్గా ఉన్నది గుర్తుపట్టడం, సేమ్ పిక్చర్ని చూసి గుర్తుపట్టడం, అదేవిధంగా వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, సో ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. సో ఇందులో 40 క్వశ్చన్స్ మాత్రం చాలా ఈజీ. యాజ్ ఎ పేరెంట్గా మీరైనా కానీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయొచ్చు మన దగ్గర ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ. అదేవిధంగా కొంచెం టఫ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అర్థమెటిక్, ఇది ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా కొంచెం అర్థమెటిక్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్. మనం ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో దానిపైన జస్ట్ మనకి రీడింగ్ ప్యాసేజెస్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ని ఐడెంటిఫై చేయమంటాడు. చాలా ఈజీ. దీనికి చాలామంది పేరెంట్స్ సపరేట్ కోచింగ్ ఇవ్వాలా, సో స్కూల్ చేంజ్ చేయాలా, సో కంప్లీట్గా నవోదయ కోచింగ్ సెంటర్. నాకు తెలిసి అయితే ఎలాంటి కోచింగ్ అవసరం లేదు, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పేరెంట్ అయితే. సో మీరు హెల్ప్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ టెక్ ఛానల్ ఎవరైతే నవోదయ క్లాసెస్ చూస్తూ మీ పిల్లలకి అయితే ఈజీగా ట్రైన్ చేయొచ్చు. సో డిఫరెన్స్ వచ్చేసి కొంచెం ఎబిలిటీ అనేది మనకు స్టేట్ సిలబస్లో తక్కువ ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. అర్థమెటిక్ వచ్చేసి కూడా తక్కువ సిలబస్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డెప్త్ సిలబస్ వచ్చేసి మనం పిల్లలకి సపరేట్ కొన్ని బుక్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము. సో దయచేసి ఇంత విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, వేల ఫీజులు కట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు చదివించుకోలేకపోతున్నారో, ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు, అదేవిధంగా ప్రతిభావంతుల విద్యార్థులకు షేర్ చేయగలరని కోరుతా ఉన్నాము. అదేవిధంగా సో మనకు వచ్చేసి ఎగ్జామ్ మొత్తము 80 క్వశ్చన్స్ తోటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ పేపర్కి 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1.25 మార్క్స్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే మనకు 100 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ 40 క్వశ్చన్స్ వచ్చేసి ఎబిలిటీస్, 20 క్వశ్చన్స్ వచ్చేసి అర్థమెటిక్, 20 వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి అయితే రూరల్ అండ్ అర్బన్ కేటగిరీ కింద 2గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో రూరల్ వారికి 70%, అంటే గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా రూరల్కి సంబంధించిన వాళ్ళు. సో రికగ్నైజేషన్ ఉన్నటువంటి పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల అయినప్పటికీ, గవర్నమెంట్ పాఠశాల అయినప్పటికీ సో వారు గ్రామీణ ప్రాంతంలో చదువుతూ ఉండాలి. సో ఎవరైతే అర్బన్, అంటే మన జగిత్యాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, జగిత్యాలలో లోకల్లో ఉన్నటువంటి స్కూళ్ళకు మాత్రమే 30% మనకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మరియు నవోదయ క్లాసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరిన్ని క్లాసెస్ తోటి మీ అందరికి కూడా ముందుంటాము. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే గిట్ట కామెంట్ రూపంలో మీ అభిమానం తెలియజేయగలరని కోరుతా ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.